ముందుగా మనకి ఏదైతే స్టేట్ ఫస్ట్ బీపీఎస్లో హైయెస్ట్ కలెక్షన్ చేసినందుకు మన కమిషనర్ గారికి, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అండ్ ఎల్టీపీ ఎవరైతే కలెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మన సభ్యులందరూ తరఫున వాళ్ళకి అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బీపీఎస్లోకి వచ్చాకి 9 కోట్లు, అదేవిధంగా ఎల్ఆర్ఎస్కి వచ్చాకి 4.5 కోట్లు ఈరోజు మనం స్టేట్లో ఫస్ట్లో ఉంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఒకసారి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచాల్సింది, మనకి బీపీఎస్ మార్చి 11 వరకే టైం ఉంది. దాన్ని కూడా ఇంకా ఎవరైతే చేసుకోవాలన్నారో వాళ్ళు ఖచ్చితంగా డీవియేషన్ ఉండేదంతా కూడా రెగ్యులరైజ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ స్కీమ్ ఉండదు. మళ్ళా తర్వాత వచ్చి మీరు బతిమలాడి ఓల్డ్ డేట్లో కడతా ఉన్నా కూడా ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టము ఇబ్బంది వస్తుందని చెప్పి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కూడా వచ్చేసి ఏప్రిల్ 24 దాకా టైం ఇచ్చారు. దాన్ని కూడా ఎవరైతే లేఅవుట్లు వేసినోళ్ళే కాదు, లేఅవుట్లు కొనుక్కున్న ఉన్నవాళ్ళు కూడా ఎల్ఆర్ఎస్ కట్టి రెగ్యులరైజ్ చేసుకోండి. రేపు భవిష్యత్తులో రేపు ప్లాన్ శాంక్షన్స్ కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏది ఉన్నా కూడా ఒక రెడ్ మార్క్లో పడిన తర్వాత మళ్ళా పెనాల్టీ తోటి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వచ్చే అవకాశాలు లేకుండా చూసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా కూడా మన ప్రజలకు కూడా మనం తెలియపరుస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు ఉండే పరిస్థితులు కూడా ఇప్పుడు దాకా చాలా సబ్జెక్టుల మీద మనం చర్చించుకున్నారు. అందరూ కూడా దానికి ఏ అయితే ఉన్నాయో, నేను కూడా ఎప్పుడు ఏది పని చేసినా కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, 10 మందికి తెలవాలి. మనం చేసే విషయాలు కూడా మనం ప్రజలకు కూడా తెలియపరచాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముందుగా వచ్చి మనకి ట్రంక్ రోడ్డుది ఇందాక కూడా మనకి డిస్కషన్ చేశారు. ట్రంక్ రోడ్డుది వచ్చేసి యాజ్ మనకి 100 అడుగులు ఉండేదాన్ని మనం 80 అడుగులకి అందరూ కోరిక మేరకు దాన్ని 80 అడుగులు చేసాం. 80 అడుగులు చేసిన తర్వాత దాన్ని ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇచ్చిన తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా 100 అడుగులు పెట్టండి, కానీ వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ అడిగితే టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి, లేకపోతే ఎక్వియేషన్ కింద వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితుల ప్రకారం ఏ కార్పొరేషన్లో కూడా ఎక్వియేషన్ చేసి డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉండవు. అన్ని దగ్గర కూడా టీడీఆర్ఏ ఇస్తారని చెప్పేసి కూడా మేమంతా కూడా డిస్కస్ చేసిన తర్వాత ఓన్లీ టీడీఆర్ బాండ్స్ ఇస్తామని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. దానికి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆర్ఎండ్బి చేత మనం స్ట్రక్చరల్ వాల్యుయేషన్ వేపిస్తూ ఉన్నాం. దానికి 73 మంది దానికి ముందుకు వస్తే 73 మందికి స్ట్రక్చరల్ ఎంత కాస్ట్ అవుతుంది ఏందనేది కూడా ఈరోజు అన్నీ కూడా వేశారు. వాళ్ళందరూ కూడా నోటీసులు పంపిస్తూ ఉన్నారు. నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర మళ్ళా నో అబ్జెక్షన్ తీసుకొని దానికి పని మొదలు పెడతారు. వాళ్ళకందరూ కూడా అమౌంట్ కూడా రెడీ చేసి పెట్టున్నాం. దానికంతా కూడా ఏదైతే స్ట్రక్చరల్ దానికి ఎంతైతే అంతా వాళ్ళకి క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఉండేది టీడీఆర్ 1:4 టీడీఆర్ వాళ్ళకి ఎంత వస్తుందో దాన్ని కూడా పెట్టి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఆర్ఎంపీ వాళ్ళది మనకి స్ట్రక్చరల్ వాల్యుయేషన్ వేశారో, ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో కూడా పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు. అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మాకు తెలియపరచలేదు, ఇందాక మన రమేష్ ఉండేసి మాకు చెప్పట్లేదు, మాకు తెలియట్లేదు, మమ్మల్ని పిలిస్తే వస్తామనేదాన్ని ఏది మాట్లాడుకోవాలి, ఏది ఎప్పుడు మనం కౌన్సిల్లో చెప్పాలి అనేది పద్ధతులు ఉంటాయి. దాని పద్ధతుల ప్రకారంగా మేము కూడా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. ఇంటర్నల్లో మాట్లాడేది, ప్రాసెస్ జరిగేది ఒకరితో డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు అన్నీ కూడా అయిపోయి ఒక మూమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కౌన్సిల్ సభ్యులందరూ కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. తెలియపరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 247 షాప్స్ ఉంటే దాంట్లో 77 మంది ఆల్రెడీ కూడా వాళ్ళు విల్లింగ్ లెటర్స్ ఇచ్చారు. అదేవిధంగా 100 మంది కోర్టుకు పోయిన వాళ్ళు కూడా అందరికీ కామన్ జడ్జిమెంట్ వచ్చింది. అది ఇంకా 2 డేస్ లోపల మనకు వచ్చిన తర్వాత పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి దాని పని మొదలు పెడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. దానికి కొంతమంది ఏంటంటే బయట ప్రచారాలు చేస్తున్నారు, షాపులు మనకి ఆపేశారు, లేకపోతే వాళ్ళు కోర్టులో వేరే విధంగా వచ్చిందని చెప్పేసి వేరే విధంగా అనుకుంటున్నారు. అదంతా ఏం లేదు. ప్రాసెస్ అకార్డింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దీన్ని కలెక్టర్ గారికి కూడా చెప్పాము. మేము ప్రత్యేక దృష్టి కూడా ఆయన పెట్టమని చెప్పాం. ప్రతి
అంశం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి అన్నీ ఆయన పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళమని చెప్పి కూడా మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అది మేజర్ అంశం, అది ఖచ్చితంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మనకి మస్తాన్ దర్గా నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ వరకు 60 అడుగుల రోడ్డు, దాన్ని కూడా నెక్స్ట్ స్టెప్లో ఇది అవ్వగానే నెక్స్ట్ దాన్ని కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2 మేజర్ రోడ్స్ అయినప్పుడు చాలా పబ్లిక్కి కన్వీనియన్స్ వస్తుంది. ఇన్కన్వీనియంట్ లేకుండా ఊరంతా తిరగకుండా ఎప్పటి నుంచో ఉండే సమస్య మనకి పూర్తవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చేయాలనుకున్న కొత్తవి ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో, మనకి ఒంగోలు మొత్తం మీద వచ్చి 21 పార్కులు ఉన్నాయి. దాంట్లో ఒకటి నిన్న ఒకటి కొత్తది, నిన్న సుజాత నగర్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎవరో ఆక్యుపై చేసుకున్నారు, దాన్ని కొత్త పార్క్ కూడా చేయాలి. అదేవిధంగా ఇప్పుడు కార్పొరేటర్ మన వాళ్ళు కూడా వాళ్ళ పార్క్ ఏదో ఉందని చెప్పేసి 32వ డివిజను కార్పొరేటర్ గారు కూడా అడిగారు, వాళ్ళ దగ్గర కూడా పార్క్ ఉంది, దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అప్పుడు చేసినప్పుడు 22-23 పార్కులు అవుతాయి. 23 పార్కులకి ఈరోజు రంగారాయ చెరువుతో పాటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్తో పాటు అన్నీ కూడా ఆధునీకరణ చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. దానికి దగ్గర 6.5 కోటి ఎస్టిమేషన్ వేశారు. అన్ని దగ్గర కూడా ప్రతి పార్క్కి కూడా కాంపౌండ్ వాల్ ఉందా, లేకపోతే టేబుల్స్ ఉన్నాయా, టాయిలెట్స్ ఉన్నాయా, లైటింగ్ కానీ అదేవిధంగా గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా మొదలుపెట్టేసి దాన్ని మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేసాం. దానికి ఎస్టిమేషన్ వేసాం. దాన్ని కూడా డిఎంఎఫ్ నుంచి ఫండ్స్ తీసుకుంటున్నాం, మినరల్ ఫండ్స్ నుంచి. దాన్ని ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పాను, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి ఆ డబ్బులు తీసి దాన్ని పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేయడానికి దానికి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ప్రతి